కోరిన కోరికలు తీర్చే తల్లి మా తల్లి అడెల్లి పోచమ్మ తల్లి. ఈ అడెల్లి పోచమ్మ తల్లికి బోనం వేయడానికి మేము మార్నింగ్ 6 కల్లా అక్కడ ఉండడానికి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. సో, ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి అక్కడ కోనేటిలో స్నానం చేసి అక్కడ నుండి తీసుకొచ్చిన వాటర్‌తోనే నైవేద్యాన్ని మేము ప్రిపేర్ చేశాము. ఇక్కడ ఆచారం అలాగే ఉంటుంది. కోనేటిలో స్నానం చేసిన తర్వాత అట్‌లీస్ట్ కాళ్ళు, చేతులు కడుక్కున్న తర్వాతే బోనం వండడం స్టార్ట్ అవుతుంది. మేము అక్కడనే స్నానం చేసి బోనం కోసం కొంచెం వాటర్ తీసుకొనొచ్చి ఇక్కడ బోనం వండడం స్టార్ట్ చేశాము. నైవేద్యంగా పరమాన్నము, అలాగే గారెలప్పాలు రెడీ చేసుకున్నాము. ఇక్కడ నైవేద్యం మా మమ్మీ అక్కడ తీసుకున్న రూమ్‌లోనే ఫస్ట్ అరేంజ్ చేసేసుకొని, బోనం ఎత్తుకొని అమ్మవారి సన్నిధికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మేకలకి పసుపు, కుంకుమతో దానికి పూజించి తర్వాత దానికి కళ్ళు తాగిస్తాము. అమ్మవారి గుడి ప్రాంగణం ప్రస్తుతం అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉండడం వల్ల గుడి ముందు ఉన్న ఖాళీ ప్లేస్‌లో ఇలాగా బోనం అనేది వేస్తున్నాము. బోనం వేసిన తర్వాత ఆ మేకకి కళ్ళు తాయించి తర్వాత అది జడితిచ్చిన తర్వాతనే మేము మేకని కోస్తాము. జడితించకపోయే ఎంతసేపు జడితించకపోయినా కానీ మేము బలవంతంగానైతే మేకను కోయము. జడితిస్తే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టుగా మేము నమ్ముతాము. అలాగా ఒకసారి జడితిచ్చిన తర్వాత బోనం వేసిన దాంట్లో అన్ని ఆకులు అక్కడే పెట్టి ఒక్క ఆకు మాత్రం తీసుకొని వెళ్తాము ప్రసాదంగా. ప్రస్తుతం టెంపుల్ అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉండడం వల్ల పక్కన ఒక చిన్న టెంపుల్‌లో అమ్మవారి విగ్రహం పెట్టారు. అలాగే కొత్త దంపతులు ఇక్కడ ఓడిబియ్యం పోస్తున్నారు. కొత్త దంపతులతో పాటు అక్కడ వెళ్ళిన మేమందరం కూడా అమ్మవారికి ఓడి నింపుతున్నాము. ఇలా ఓడి నింపి అమ్మవారికి బోనం వేయడం అంటే మా సైడ్ చాలా నమ్మకంగా చూస్తాము. ఇలా బోనం వేసిన తర్వాత అమ్మవారికి ఓడి పోసేసి అక్కడ ఉన్న ఈ రావి చెట్టుకి దండం పెట్టుకున్నాము. అక్కడ ఆదివారమే కొన్ని వందల మేకలు కోస్తారు కానీ తెల్లవారి చూసేసరికంటే ఒక్క రక్తపు మరక కూడా ఉండదు. ఎందుకంటే స్వయంగా అమ్మవారే అక్కడికి వస్తారని రాత్రిళ్ళు మా దగ్గర నమ్ముతాము. అమ్మవారు ఆ ప్రాంతాన్ని రక్షిస్తుంది అన్నట్టుగా, మేము కోరిన కోరికలు తీరుస్తుంది అన్నట్టుగా మేము బలంగా నమ్ముతాము. అమ్మవారు స్వయంగా వెలిసారని కూడా మేము నమ్మకంగా అమ్మవారిని పూజిస్తాము. జనరల్‌గా ఆదివారం ఒక్కరోజే అక్కడ ముందు పండుగ చేసేవారు. కానీ ప్రస్తుతం ఆదివారం, మంగళవారం అలాగే గురువారం కూడా పండగలు చేస్తున్నారు. ఇక్కడ వంట మాస్టారు వంటలు తను ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఇక్కడ మేము వెజ్ వాళ్ళ కోసమని సపరేట్‌గా స్టవ్ పైన వంట చేస్తున్నాము. నాన్ వెజ్ కోసం ఇలా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నాము. ఇక్కడ మెయిన్‌గా వంటలు చేసిన తర్వాత అక్కడే తినేసి ఇంటికెళ్తాము. ఇంటికి తీసుకొనొచ్చి తినకుండా ఎవరైనా కానీ మ్యాక్సిమం అక్కడనే వంట చేసుకొని తినేసి రావడానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. మేము అక్కడ వైట్ అన్నం, బగారా రైస్, బోటీ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఇలాగా కొన్ని వెరైటీస్ చేసుకొని అక్కడే గెస్ట్‌లని ఇన్వైట్ చేసుకున్నాము. గెస్ట్‌లు కూడా అక్కడికే వచ్చి లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాతే అందరం ఇంటికి బయలుదేరుతాము. ఇలాగా మీరందరూ వంటలు చేస్తూ బిజీ ఉన్నారు కదా! నేనెందుకు హెల్ప్ చేయకూడదు అన్నట్టుగా శ్రీయన్ కూడా ఒక చెయ్యేసి వాళ్ళ అత్తతో పాటు గారెలప్పాలు ఒత్తుతున్నాడు. చూసారు కదా! నేను చేశానమ్మా అని చెప్తున్నాడు. ఇలా గారెలప్పాలన్నీ చేసిన తర్వాత ఇక్కడ మగవారితో కాకుండా ఆడవారు కూడా ఈ చెట్టు కల్లు అనేది తీసుకుంటారు. ఈ చెట్టు కల్లు అనేది తాటికల్లు హెల్త్‌కి చాలా మంచిది. ఎవరైనా గానీ ఈ తాటికల్లు తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. అడెల్లి టెంపుల్ మనకి నిర్మల్ డిస్ట్రిక్ట్‌లోని సారంగపూర్ మండల్‌లో ఉంటుంది ఈ అడెల్లి అనేది. అక్కడ వంటలయ్యేంత వరకు ఖాళీగా మేము అలా కూర్చొని బతకాని కొడుతున్నాము. మా వదిన మీ అందరికీ హాయ్ చెప్తుంది. వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తిరుగు ప్రయాణంగా మా ప్లేస్‌ని మేము వెకేట్ చేసేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమిత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.